నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ షాహిదా. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ను వెంటాడుతున్న దురదృష్టం కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో మళ్లీ కనబడింది. ఆటగాళ్ల పరిపక్వ తప్పిదం జట్టు సీజనల్ దుస్థితిని కళ్లకు కట్టగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేలవ ఫీల్డింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో హార్దిక్ పాండ్యా షార్ట్ బాల్ వేయగా పావెల్ బ్యాట్కు తగిలిన బంతి గాల్లోకి ఎగిరింది. ఆ సమయంలో మైదానంలో జరిగిన ఘటన పాండ్యాను తీవ్రంగా నిరాశపరిచింది. ఎందుకంటే ఇదో ఈజీ క్యాచ్, అనుభవం లేని ఆటగాడు కూడా పట్టేవాడు. కానీ అలా జరగలేదు. ముంబై ఫీల్డర్ల మధ్య సరైన కోఆర్డినేషన్ లేక తీవ్ర గందరగోళం నెలకొంది. రాబిన్ మింజ్, దీపక్ చాహల్ ఇద్దరు బంతి కిందకు వచ్చారు, కానీ ఎవరూ కూడా క్యాచ్ పట్టలేదు. బంతి దిగుతూ ఉండగా నువ్వు పట్టుకో అన్నట్లుగా ఒకరికొకరు సైగలు చేసుకున్నారు. బాల్ వస్తున్న దిశగా చూస్తే ఆ క్యాచ్ ను చాహల్ సులభంగా పట్టాల్సిందే. అందుకనే రాబిన్ మింజ్ చివరి క్షణంలో వెనక్కి తగ్గాడు. పక్కనే ఉన్న సహచరిని చూసి దీపక్ చాహర్ కూడా ఏకాగ్రత కోల్పోయాడు. ఫలితంగా బంతి వారి మధ్య పడుతున్నా ఇద్దరూ చూస్తూ ఉండిపోయారు. దీంతో పావెల్ కు పెద్ద లైఫ్ దొరికింది. ఈ భారీ పొరపాటుపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందన వైరల్ అయింది. మైదానంలో అతను సైలెంట్ అయిపోయాడు. ముఖంలో తీవ్రమైన నిరాశ స్పష్టంగా కనిపించింది. ఇది ముంబై ఇండియన్స్ చేసిన తప్పులకు సరిగ్గా సరిపోయే ఉదాహరణ. ఈ మ్యాచ్లో ముంబై బ్యాటింగ్లోనూ తడబడింది. 20 ఓవర్లలో కేవలం 147 రన్స్ మాత్రమే చేయగలిగింది. వర్షం ప్రభావంతో జరిగిన ఈ పోరులో కేకేఆర్ 19 ఓవర్లలోనే 4 వికెట్ల తేడాతో గెలిచింది. పావెల్ 40 రన్స్ చేశాడు.